నెల్లూరులోని రోటరీ క్లబ్ కళ్యాణ మండపంలో ఆదివారం కోట మండలం చందోడు గ్రామానికి చెందిన అర్తాల అల్లయ్య చారిటబుల్ ట్రస్ట్ సంయుక్త ఆధ్వర్యంలో స్వాతంత్ర సమరయోధుల జాతీయ పురస్కారాల కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. దివంగత పింగళి వెంకయ్య జన్మదినం అర్దాల అల్లయ్య వర్ధంతిని పురస్కరించుకుని వివిధ రంగాలకు చెందిన వారికి జాతీయ పురస్కారాలు అందజేశారు. ఏపీ, తెలంగాణ, కర్ణాటక రాష్ట్రాలకు చెందిన వివిధ విభాగాలకు చెందిన 152 మంది కళాకారులకు, సేవా సంస్థలకు, ఉపాధ్యాయులకు, సీనియర్ జర్నలిస్టులకు, సమాజ సేవకులకు స్వాతంత్ర సమరయోధులు జాతీయ పురస్కారాలను మెమోంటోతో పాటుగా ప్రశంసా పత్రాలు కూడా అందజేశారు. అందులో భాగంగా నెల్లూరు జిల్లాలో సీనియర్ జర్నలిస్ట్ ఏడుకొండలకు శ్రీ పొట్టి శ్రీరాములు జాతీయ పురస్కారాన్ని అందజేశారు. కార్యక్రమంలో భాగంగా వివిధ సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించారు. అలాగే జాతీయ పురస్కారాలు అందుకున్న పలువురు కళాకారులు ఎంవీ రావు ఫౌండేషన్ చైర్మన్ లీలామోహన్ కృష్ణకు, అర్దాల అల్లయ్య చారిటబుల్ ట్రస్ట్ చైర్మన్ అర్దాల కేశవులకు ధన్యవాదాలు తెలిపారు. సార్ అందరూ ఇటు చూడండి, అందరూ ఇటు చూడండి సార్. చూడు సార్, అట్టే ఉండండి, గణేష్ అట్టే ఉండమ్మా, అట్టే ఉండండి. లీలామోహన్ కృష్ణే వాకాడు చర్చికాపురంలో అందరికీ సూచించు. ప్రతి ఒక్కరికి లీలామోహన్ గురించి ఉన్నాము. మరి విద్యార్థ ఒక మంచి ఉపాధ్యాయులుగా వారు విద్యాభ్యాసంలో కూడా నిర్ణయం వరకు ఆయన అక్కడ పనిచేయడం జరిగింది. అదేవిధంగా ఆయన విద్యాభ్యాసంలో ఆయన పార్ట్నర్ కూడా విషయాన్ని మరి లీలామోహన్ కృష్ణ గారు అది కొనసాగిస్తూ ఉన్నారు. మంచి ఉద్యోగం సంపాదించుకొని ఉండాల్సింది. ఎందుకో మరి ఈ సేవ బాధ్యతను ఆయన చేసుకున్నారు. చాలా కార్యక్రమాలు చేస్తున్నారు. సాంఘిక పరంగా చాలా మెడికల్ క్యాంపులు చేయడము, పేదలకి ఆయనకి మామూలైతే ఎన్ని చేసినా మాత్రం సరిపిస్తుంది. ఎందుకు కొడుకంటే అభిమానంలో ఇది కేవలం అమ్మ నాన్న యొక్క ప్రేమ. ఆ ప్రేమను నేను ఆస్వాదించాలి కాబట్టి రాత్రి 2 గంటలకు వచ్చిన మా అమ్మ పక్కన ముందు తీసుకుపోయి అన్నం పెట్టి మా రాసేవాడు. ఈ విధంగా అభిమానం ఈ అత్తల చారిటబుల్ ట్రస్ట్ కూడా అలా చిగురించి ఒకటి చేసింది. ఇలా సంఘీభావంతో అనేక కార్యక్రమాలు చేయాలనుకున్నాను. కానీ అతను సహకరిస్తే బెంగళూరులో పెడతారు, అతను ప్రయోజనం ఆయన ఏదో సీఓ కూర్చోంటాడు. నేను మొత్తం లిస్ట్ అవుట్ చేసి బెంగళూరులో పెడతాను మాట్లాడుతున్నాను. ఆయన ఈ మధ్య కాలంలో పెడతానన్నాడు. దానికన్నా ముందు వారి ఆధ్వర్యంలో కార్యక్రమం పెడతాను. ఇప్పుడు మన అత్తల అల్లయ్య గారి 12వ వర్ధంతి అందరూ దయచేసి లేచి 2 నిమిషాలు మౌనం పాటించారు. కానీ ఆత్మీయత మన మనసులో ఉండాలి. ఆ ఆత్మీయత కలిసింది. ఉంది ఈ క్షణంలో కలగించాలి. కానీ కొంచెం ఇబ్బందుల కారణంగా డబ్బే ప్రధానం కాదు. ఈరోజు నా దగ్గర డబ్బు నేను ఎలా చేసి ఈ కార్యక్రమాన్ని చేస్తున్నానో నాకు తెలుసు. నా మనసాక్షి తెలుసు. నా
ఆ విధంగా ఈరోజు మా కార్యక్రమం